ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేయడానికి గాను ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య భాగము కొరకై ఆదికాండము 41వ అధ్యాయం 33 నుండి 40 వరకున్న వాక్యమును మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, 40వ వచనాన్ని నేను చదువుచున్నాను. నీవు నా ఇంటికి అధికారిపై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. విరోధకరమైనది, ఆయాసకరమైనది, దుఃఖాన్ని కలిగించేది ఏది మా యందు వర్ధిల్లకూడనట్లు హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయమని, ఆశ్చర్యకరమైన మీ కృపలో మీ దయలో మమ్మల్ని నూతనం చేయమని, మహిమ పొందమని, దినచర్య అంతటిపై మీ హస్తం ఉంచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ అధ్యాయాన ఈ చదవబడినటువంటి వాక్య భాగాన యోసేపు ఫరో యొక్క కలకు భావమును తెలియపరిచున్నారు. 7 బలమైన ఆవులు 7 బలహీనమైన ఆవులను తినివేయట, 7 బలమైన వెన్నులను 7 బలహీనమైన వెన్నులు తినివేయడం అనగా కలలు 2 అయినా వాటి భావం ఒకటే. 7 ఆవులు అనగా 7 సంవత్సరములు అవి బలముగా ఉన్నాయి, జమ్ములో మేయుచున్నాయి అనుంది. అంటే ఆ 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతుంది. అలాగుననే 7 బలహీనమైన ఆవులు అనగా 7 సంవత్సరాల తర్వాత కరువు రానైనది. బలమైన వాటిని బలహీనమైనవి తినివేస్తున్నాయి. అంటే ముందు పండిన 7 సంవత్సరాలలో నా ఆహారాన్ని తర్వాత 7 సంవత్సరాల కరువు ద్వారా ఇది అలాగున ఖర్చు చేయబడుతుందని వాటి భావాన్ని తెలియపరిచారు. ప్రియులారా, కనుక ఈ 7 సంవత్సరాలలో ఫరో కొరకైనటువంటి 100లో 5% ఫరో కొరకు ప్రజలందరూ నిల్వ చేయవలనని ఆజ్ఞను జారీ చేయమని చెప్పారు. ఈ యొక్క మాట ఫరో దృష్టికి, అతని సేవకుల దృష్టికి, అందరికీ కూడా చాలా యుక్తముగా మంచిగా తోచింది. కనుక ఇక వెంటనే అతడు తన సేవకులను చూచి అంటారు, యోసేపును చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచారు గనక నీవలే వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను,
నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురని ఈ ఫరో యోసేపును ప్రియులారా తన ఇంటికి అధికారిగా, ఐగుప్తు దేశమంతటికి రెండవ రాజుగా నియామకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అని. విషయం ఏంటంటే, మరి యోసేపు ఫరోకి దేవుని పరిచయం చేస్తారు. ఫరో, నిన్ను గురించి నేను ఇలా విన్నాను, నువ్వు కలభావాల్ని చెప్పగలవంట కదా అంటూ మాట్లాడినప్పుడు యోసేపు ఏమన్నారు, అది నా వలన కలిగింది కాదు, అది దేవుని వలన కలిగిందంటూ దేవునిని అతడికి పరిచయం చేశాడు. పిల్లరా, యోసేపు తనను గూర్చి పరిచయం చేసుకోలేదు, తన ఇంటిని గూర్చి పరిచయం చేసుకోలేదు, తన తల్లి తండ్రిని గూర్చి పరిచయం చేసుకోలేదు, మహోన్నతుడైన దేవునిని గూర్చి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నామమును గనపరిచాడు. ఎప్పుడైతే దేవుని నామాన్ని గనపరిచారో దేవుడు ఆ వ్యక్తిని గనపరచడం మొదలుపెట్టారు. ఆత్మీయులారా, మరి యాకోబు పత్రికలో మరి మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 10వ వాక్యంలో పర్యభాషణ చదువుతున్నాం. ప్రభు సముఖంలో మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని ఉంటుంది. అంటే యోసేపు ఫరో ఎదుట తగ్గించుకుని దేవుని అక్కడ గనపరిచాడు. దేవుడు యోసేపును గనపరచడం మొదలుపెట్టారు. ఇంకా రానున్నటువంటి వాక్యాలలో మనం చదివితే అతడికి ఉంగరాన్ని పెట్టించాడని, మెడలో కంఠహారాన్ని ధరింపచేసాడని, రథాన్ని జయించాడని, సింహాసన ప్రక్కన సింహాసనం వేయించాడని, యోసేపు పక్షాన ఫరో చేసిన కార్యాలను గురించి మనం చూస్తుంటాం. పిల్లరా, ఈరోజు మనం వింటున్న వాక్యం, దేవుని ఎవరైతే గనపరుస్తారో దేవుడు వారిని గనపరుస్తారు. దేవునికి ఎవరైతే తమ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తారో దేవుడు వారిని ఈ లోకంలో ప్రథములుగా చేస్తారు. దేవుని కొరకు వారు ధారాళంగా ఎంతైతే గుప్పిలు విప్పి పనికి పూనుకుంటారో దేవుడు కూడా వారి ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించడానికే ఇష్టపడతారు. దేవుని కొరకు ఎవరైతే తమ్మును తాము ప్రాణ ఆత్మ దేహ శరీరములను అప్పగించుకుంటారో ఆత్మీయులారా, దేవుడే వారి యొక్క ప్రాణ ఆత్మ దేహ శరీరములను పరిశుద్ధపరిచి దేవుని కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రియరా బలిపీఠములుగా దేవుడే వారిని మలచిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్ద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునంటూ శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన మాటలు దేవుని వాక్యంలో పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు వెల్లడి చేశారు. లేఖనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కడైనా చూడండి పిల్లరా, దేవుని ఎవరు గనపరిచినా దేవుడు వారి స్థితి గతులను మార్చివేశారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దావీదు ఉన్నాడు, ఏలాలోయలో గొలియాతుపై యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అందరూ ఆ దావీదు యుద్ధానికి వెళ్తానంటే కొందరు హేళనకరంగా మాట్లాడి ఉండొచ్చు. అయితే సౌలు ఇది నీకెలా సాధ్యం అంటాడు. దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అయ్యా, నేను గొర్రెలు కాచినప్పుడు, నా తండ్రి మందను మేపుచున్నప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా జయించానని చెప్పాడు. సరే గో హెడ్ అన్నాడు. వెళ్ళన్నారు. యుద్ధ కవచం ధరించి ఇది నాకు అలవాట్లేదని చెప్పాడు. మరి ఎలా చేయిస్తామంటే ఎట్లోనికి వెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. గొలియాతు అవతల నుండి వస్తుంటే దావీదు ఏమంటున్నాడు, యుద్ధము యెహోవాదే. పిల్లలు గమనించాలి, యుద్ధము యెహోవాదే అంటే దేవునిని ముందుంచుతున్నారు, దేవుని నామాన్ని గనపరుస్తున్నారు. ఈ యుద్ధం నాది కాదు, ఈ యుద్ధం దేవుడిదే అంటూ మాట్లాడారు. ఆత్మీయులారా, వింటున్నారు కదా, ఈ యుద్ధం నాది కాదు, నిలబడేది నేనే, కార్యం చేసేది దేవుడు, యుద్ధానికి వచ్చేది నేనే, పోరాటం జరిగించే దేవుడు. నీ వెనక సైన్యం ఉంది, నా వెనుక నా ముందు ప్రభు ఉన్నారు. ఇది దావీదు యొక్క ఆలోచన, ఇది దావీదు యొక్క ఆంతర్యం. కనుకనే ప్లేరా దావీదుని అక్కడ
సౌలుకు 1000 కొలది అనియు దావీదునకు 10,000 కొలది స్తోత్రాలనుచు ప్రజలు ఘనపరిచారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతం గలవానిగా చేస్తారని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. మనం దేవునిపై ఆనుకోవాలి, దేవునిపై ఆధారపడాలి, దేవునిని మనము కనపరచాలి. ఇప్పుడు యోసేపు ఫరోకి దేవునే కదా కొనుపరిచింది. అతడు అంటాడు, నువ్వు ఇలా చేస్తున్నావంట, ఇంత ఘనత చేస్తున్నావంట, కలభావాలు చెప్పగలుగుతున్నావంటే ఆయన అంటాడు, అది నా వల్ల కాదయ్యా, అది దేవుని వల్ల జరిగింది అంటూ దేవుని చూపించగలిగాడు. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఏదైనా చిన్నది చేస్తే దాన్ని పెద్దగా క్రియేట్ చేసి లోకంలో తమ్మును కనుపరుచుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది దేవునికి ఇష్టం లేనటువంటి పనులు. ఇప్పుడు నేను పలానా అంటూ వివరించానంటే బహుశా మీకు ఒక ఆలోచన రావచ్చు, అలా చేస్తున్నారని పాస్టర్ గారికి ఇష్టం లేదు, పాస్టర్ గారు వారిని విమర్శిస్తున్నారని మీరు అనుకుంటారు. అట్టిది నాకు దూరమగునుగాక. సత్యం చెప్పడం నా క్రమం, అంతే. ఇతరులు విమర్శించే విధానం అది నాకు దూరమగును గాక. చూడండి, లోకులు ఎంతోమంది చేసేది కొంచెమైనా దాన్ని కనపరుచుకునే విధానం, వారు తమ్మును ప్రజలకు ప్రత్యక్షపరుచుకునే విధానం, దేవుడు ఉండవలసిన చోట మనుషులు ఉండడం అనేది ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అది దేవునికి ఇష్టమైన పని అంటారా? దేవుని చోటు మానవుడు ఆక్రమించదగున? దేవుడు ఉండవలసిన చోట లూసిఫర్ కూర్చోవడానికి అక్కడ సభాపర్వతం మీద ఎత్తైన గుడారాన్ని కట్టుకుంటానన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? త్రోసిపుచ్చలేదా? మరి దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనది మనం ఎన్నడూ దాన్ని అపేక్షించక ప్రియులారా, దేవునికి ఇష్టమైన పని చేసి దేవుని కృపను పొందుకుందాం. దావీదు దేవుని గనపరిచాడు, యోసేపు దేవుని గనపరిచాడు, దానియేలు దేవుని గనపరిచాడు, షద్రకు మేషకు అబేద్నెగో అనబడిన వారు దేవుని గనపరిచారు. ప్రియులారా, అపోస్తులు మా సొంత శక్తి మా బలం చేత చేయలేదు, దేవుని వల్ల జరిగిందంటూ దేవుని గనపరిచారు. దేవుడు ఆ భక్తులను కనపరిచారు. ఆ కృపతో దేవుడు మనలను దర్శించినట్లుగా మనల్ని మనం తగ్గించుకొంచు ప్రభుని హెచ్చిస్తూ ప్రభువు యొక్క కృపను పొందుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.